చాలుగా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ పనులకు తండ్రి, జీవన తండ్రి. అయ్యా దిగొచ్చి నాతో మాతో మాట్లాడు. సర్వ విషయానికి మంచి బోధకుడు యేసు ప్రభు కాబట్టి ప్రభా, మరి మీ సన్నిధిని ఆత్మీకరించండి, నాతో మాతో మాట్లాడు ప్రభా. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. అయ్యా వినగల చురుకు గ్రహించగల మనసుపై కొన్ని శక్తి దయచేయండి. మీ రక్త ప్రోక్షణ మరొకసారి మా ప్రాణాలతో శరీర స్థలం మీద ఇచ్చేయండి. మా కలిగిన సర్వ సమస్తం మీద, చేతున్న వారి మీద, చోరబతులు చేయని వారి మీద, సమకూర్చబడుతున్న వారి మీద, ఈ ప్రాంతాన్ని ప్రదేశాన్ని చెందిన ప్రతి బిడ్డ మీద, నాకు మార్చిన ప్రతి బిడ్డ మీద మీ రక్తపత్రం చేసి దిగొచ్చి నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తునామములో అడుగుకుంటున్నాను తండ్రి. ఆమె హెజలాడ్ కొన్ని స్తోత్రం. మరి ఇది ఒక అద్భుతం, ఇది ఒక ఆశ్చర్యం. మనం ఇక్కడ ఉండడం కూడా మన చిన్న అంతరాయం కలిగినప్పటికీ, ఆటంకమైనప్పటికీ దేవుడు మా కృపలో మరి తొలగించండు, ప్రకటించండు, మార్గం సరళం చేసి మరొకసారి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి జరిపించడానికి, ఆరాధన చేసుకోవడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. దీనికి వందనాలు. మరి ముఖ్యంగా మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఈ ప్రాంత ప్రజలను కూడా ప్రేమిస్తూ ఉన్నారు. మరి ఏ ఉద్దేశం కోరికైతే ప్రేమించి ఇక్కడ మొదలుపెట్టిండో అది జరిపించమని తప్పకుండా మనము దేవుణ్ణి అడుగుదాం. అయితే మనకు తెలిసింది ఏంటిదంటే, ఈ మధ్య ఒకటే చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయ కార్యాలు మనందకన్నా గొప్ప కార్యాలు మరి నమ్ముకున్న ప్రజలు చేస్తారని చెప్పి వాక్యం ఉన్నది. ఆయన శిష్యులు కానీ, ఆయన నమ్ముకున్న ప్రజలు కానీ, ఆయన ప్రజల చేత, దైవజనం చేత ఆయన చేస్తాను కాబట్టి మరి యేసుప్రభు ఏం చేసిండు? యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 12వ వచనము నుంచి 14వ వచనం వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయము నేను చదువుతాను. 12 నుంచి 14. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వారిని చేయను. వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి అంతేకాకుండా మీరు నా నామమున దేన్ని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టుకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు అని ఉన్నది కదా. అయితే ముందుగాల నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయకాదు. యేసుప్రభు ఏం చేశాను? ఆ తర్వాత మరి గొప్ప కార్యాలు చేస్తా అంటున్నాడు. మరి యేసుప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పాపుల కొరకు యేసుప్రభు భూమి మీద అవతరించిండు, పాపుల కొరకు మరణించిండు, సమాజపడి తిరిగిలేసిండు. ఆయనను మరణము బంధించలేదు. అయితే మనము ప్రాయసం ఎవరి కొరకు పడాలంటే, పాపులకు యేసుప్రభు ఎవరి నిమిత్తం మీద వచ్చిండో మరి వాళ్ళ యుద్ధకు సువార్త ప్రకటించడానికి మనము తప్పకుండా ప్రయాసపడాలి. మన విశ్వాసం మనం కాపాడుకుంటూ, మనం దేవుని నమ్ముతూ, మన అవసరాలు అక్కలు తీర్చుకుంటూ, క్రీస్తునామములో పుట శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. మరి యేసుప్రభు నమ్ముకుంటే శ్రమలు రావు, కష్టాలు రావని ఎక్కడ లేవు, వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. ధైర్యంగా నువ్వేం చేయాలా? ఎదుర్కొనే దానికి శక్తిని అడగాల. అంటే ఎదుర్కొనే శక్తిని అడిగితే ఆ ఎదిరించేది ఎవరంటే నువ్వు కాదు, దేవుడు నీ పక్షాన నుండి, మన పక్షాన నుండి జయం మనకు తప్పకుండా ఇస్తాడు. దేవుని అత్తుకునడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆకలి అయినప్పుడు ఆహారం వెతుకుతాం, మనం దాహం అయితే నీళ్ళని వెతుకుతాం. దానికన్నా ఎక్కువగా భూమి మీద ఉన్నంత వరకు దేవుణ్ణి వెతుకుతున్నారు. అడగాల, వెతకాల. అంతేకాకుండా తట్టాల. దేవుణ్ణి తట్టినప్పుడు తప్పకుండా ఏం చేస్తాడు? తెరుస్తాడు. యేసుప్రభు భూమి మీద ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడంటే పాపులను ప్రేమిస్తున్నాడు, పాపుల కొరకు మరణించాడు. ఆయన బిడ్డవు నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలంటే పాపుల కొరకు నువ్వు ప్రయాసపడాలి తప్పకుండా. ఏ పొద్దంతా నీ కొరకు ఆలోచన చేసుకోకుండా మరి దేవుని కొరకు, దేవునికి ఏది ఇష్టం ఉంది, దేవునికి ఏది ఇష్టం ఉంది అనేది నువ్వు చూసుకున్నప్పుడు కార్యాలు తప్పకుండా జరుగుతాయి. మరి ఇవి చివరి దినం ఉన్నాం కాబట్టి శక్తి చేత, బలం చేత కానిది ఆయన ఆత్మ చేత చేస్తాం. మరి చాలామంది కోటీశ్వర్లు ఉన్నారు, కోట్లు పెట్టుకున్నా వాళ్ళకి తృప్తి లేదు. కోట్ల బిజినెస్ పెట్టుకున్నా కూడా
బిజినెస్లు వ్యాపారాలు కొనసాగుతలేవు. మరి అటువంటి వాళ్ళు కూడా దేవుడు అవసరమే. లేనోనికి ఉన్నోనికి అందరికీ దేవుడు అవసరం. కాబట్టి ప్రత్యేకంగా నువ్వు బలంగా ఉండాలంటే ఇంత తిండి దీన్ని తృప్తి పడవద్దు, ఇంత నీళ్ళు దాగి తృప్తి పడవద్దు, కానీ నీ ఆత్మీయ దాహం తీర్చుకోవాలి. ఎక్కడ తీర్చుకోవాలి నువ్వు? చాలామంది 24 గంటలు మరి వాళ్ళకి ఇస్తున్నా కూడా 20 నిమిషాలు ప్రార్థించలేకపోతున్నారు. సమయం దొరుకుతుంది వాళ్ళకు. ఎవరో ఒకరు ప్రార్థన చేయి అంటున్నారంటే నువ్వు చాలా బలహీనుగా ఉన్నావు అన్నమాట. నీకు నువ్వు ఎప్పుడన్నా సొంతంగా ప్రార్థన చేస్తున్నావా చూసుకోవాలి. నువ్వు అట్లా ప్రార్థన చేస్తలేవు అనుకో, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నట్టు గుర్తు అన్నమాట. ప్రార్థన ద్వారా నువ్వు అన్ని పొందుకుంటావు. అందుకే యేసుప్రభు ఏమన్నా యేసుప్రభు పక్క నుండి అద్భుతాలు ఆశ్చర్యాలు చూసిరు వాళ్ళు. మరి యేసుప్రభు సిలువ ముందు ఎవడో ఒకళ్ళే అక్కడ, యోహాను తప్ప. అందుకే యేసుప్రభు అన్నాడు, గంటైనా నువ్వు ప్రార్థించవా అన్నాడు. శోధనలో ప్రవేశించకుండా నువ్వు శోధనని జయించాలంటే గంట ప్రార్థించాలా. గుర్తుపెట్టుకోవాలా, రోజు రోజుకు భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులను మనం జయించాలంటే నీకు దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది, బట్ట దొరుకుతుంది, పొట్ట దొరుకుతుంది, అది ఇస్తాడు దేవుడు. కానీ ఇది దొరికినా కూడా దాహం ఆకలి ఎక్కువవుతుంది. ఏం దాహం? ఆత్మ సంబంధం దాహం. అది తీర్చబడాలంటే ప్రతిరోజు నువ్వు ఏకాంతంగా గంట సేపు నువ్వు గడపాలి. ఒకవేళ నువ్వు గంట సేపు గడపకపోతే దాహం ఎక్కువవుతుంది. నువ్వు తింటున్న తిండి నీకు పేకి పట్టది, తాగుతున్న నీళ్ళు నీకు ఒంటికి పట్టాయి. తాగుతున్నటువంటి కానీ నీకు ఒంటికి పట్టదు. కాబట్టి లోకాన్ని జయించాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఏకాంతంగా గంట సేపు గడపాలను. ఎంతసేపు గడపాలా? గంట సేపు గడుపుతున్నావా? దిక్కులు చూడకుండా నీ దగ్గర దేవుని పట్ల దేవుని ప్రేమించే మనసు లేదు నీకు. నువ్వు ఒక నుంచి ప్రేమ ఎట్లా కొడుతుంటావో అట్లా ఒక మనిషిని ప్రేమించాలి. అంతకన్నా ఎక్కువ దేన్ని ప్రేమించాలంటే దేవుని ప్రేమించేది నేర్చుకోవాలి. దేవునికి హృదయం ఉన్నది, దేవునికి మనసు ఉన్నది. నువ్వు వాక్యం చదువుతున్నావు అంటే దేవుని ప్రేమిస్తున్నట్టు, నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే దేవుని ప్రేమిస్తున్నట్టు, దేవుని కొరకు పరులు తీస్తున్నావు అంటే కూడా దేవుని ప్రేమిస్తున్నట్టే. మనం ఇంతవరకు ఎందుకు వచ్చినాం? లేదా చూపటం కొరకు కాదు, దేవుని ప్రేమించి దైవజనులకు, దైవ జనాంగానికి, అన్య జనాంగానికి ఏదో రీతిగా మనం ఆరాధిస్తూ, మరి క్రైస్తవులు కూడా విరిగిపోయి నలిపోయి ఉన్నారు. సరైన సందేశం వారికి అందట్లేదు, నలిగిపోయి ఉన్నారు, పడిపోయి ఉన్నారు, వేజారిపోయి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఆటంకం ఉన్నది. వాళ్ళు మన దగ్గర రావడానికి, దేవుని దగ్గర రావడానికి ఆటంకం ఉన్నది. ఈ ఆటంకం ఎవరు తీరుస్తారు? దేవుడు తీర్చాలంటే ఏం జరుగుతుంది? నువ్వు ప్రార్థన చేయాలి. ఆవగించేంత విశ్వాసం ఉండి ఈ కొండ పెకిలింపబడును కాకంటే అది పెకిలింపబడగా పడిపోతుందని ఉన్నది. నీకు విశ్వాసం ఎట్లా వస్తుంది? వింట వల్ల వస్తుంది. ఎక్కడ వినాలా? నువ్వు దేవుని సన్నిధిలో వినాల, సంఘంలో వినాల, వాక్యం చదవాలి, ప్రార్థించి అట్లనే లేచిపోవద్దు. నువ్వు ప్రార్థించిన తర్వాత నీ ప్రార్థన ఒక అర్ధగంట గంట అంశాల తర్వాత ప్రభు నాతో మాట్లాడినంత వరకు నీ స్వరం అక్కడనే కూర్చోవాలి. నువ్వు అక్కడ ఫ్రీ ఉంటావు కదా, నువ్వు అక్కడనే కూర్చున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ మాటలు నీతో మాట్లాడడానికైనా స్టార్ట్ చేస్తావు. ఆ మాట నువ్వు విన్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తావు. అయితే మనము సమయం తీసుకోవాలి. సమయం తీసుకున్నప్పుడు లోకాన్ని మనం ఏం చేస్తామంటే జయం ఇస్తాడు దేవుడు తప్పకుండా. అందుకే యేసుప్రభు మరణం నుంచి లేచిన తర్వాత మీరు పైనుంచి శక్తి పొందుకునేంత వరకు మీరు ఇక్కడి నుంచి పోవద్దని చెప్పాడు. శక్తి అంటే పరిశుద్ధాత్మను అడగాల. పరిశుద్ధాత్మను అడిగినప్పుడు దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. అప్పుడు నీ ద్వారా ధైర్యం ఇస్తాడు. వీళ్ళు ఇంచుమించు 120 మంది దేవుని సన్నిధిలో ఎంతమంది ప్రార్థించారు? ఏక మనసుతో ప్రార్థించారు. ఒక్క మనసుతో ప్రార్థించాలి. ద్వేషము, అసూయ, గర్వం, అహంకారం ఉంటే అక్కడ దేవుడు కానీ సాతాను ఉంటాడు. అయితే నీ మనసు మాకు దయచేయు ప్రభువా, నీ హృదయం మాకు దయచేయు ప్రభువా అన్నప్పుడు ఎక్కడ 2-3 ఆయన నామలో కూడుకుని అక్కడ ఉంటాడు. అంతేకాకుండా భూమి మీద ఏది బంధిస్తే పరలోక రాజ్యంలో అది నేను బంధిస్తా. భూమి మీద మీరు ఏది రిలీజ్ చేస్తారో అది నేను భూమి మీద రిలీజ్ చేస్తా.
మరి యేసుప్రభు నమ్ముకున్నటువంటి వారికి ఈ ఆధిక్యత ఉన్నది. మరి ప్రార్థిస్తే మరి పర్వతాలు కూడా కదులుతాయట, ప్రార్థిస్తే కొండలు కూడా అరిగిపోతాయి. అయితే ముఖ్యంగా నువ్వు భూమి మీద బలంగా ఉండాలంటే దేవుని అభిషేకము అడగాలి. మరి దేవుని నుంచి ఏం దూరం చేస్తా అంటే పాపం దూరం చేస్తావు. నీ శరీరాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నీ మనసును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. శరీరం ఎట్లా పరిశుద్ధమవుతుంది? స్నానం ద్వారా పరిశుద్ధమవుతుంది. మనసు ఉదయం ఎట్లా పరిశుద్ధమవుతుంది? యేసు రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రపరుస్తుంది. నువ్వు చెప్పాలి, ప్రభా నా మనసు కలత చెందింది, నా ఉదయం కలత చెందింది ప్రభా అన్నప్పుడు, మరి యేసు రక్తం చేత నువ్వు కడగబడినప్పుడు, శుద్ధి చేయనప్పుడు, అప్పుడు దేవుడు దిగొస్తాడు. దిగొచ్చి నీ మీద అభిషేకం రిలీజ్ చేసినప్పుడు అప్పుడు కార్యాలు జరుగుతాయి. మరి వాళ్ళు మేడ మిద్దలో ఇంచుమించు 120 మంది స్త్రీలు పురుషులు ఒక హృదయంతో ప్రభువా నీ ఆత్మను కుమ్మరించు, పరిశుద్ధాత్మ అగ్ని చేత మమ్మల్ని అభిషేకిస్తాను. చాలామంది యేసుప్రభు తెలుసు కానీ పరిశుద్ధాత్మ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మ అడిగినప్పుడు, శక్తి పొందుకున్నప్పుడు, వారి ధైర్యంతో విశ్వాసంతో భాషల వరం వచ్చినప్పుడు, భాషలు మాట్లాడుతున్నప్పుడు, అంటే తెలియని భాషలు, ఎదుటివారికి తెలిసిన భాషలు మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపోయి విద్య లేని పామరులు ఇట్టెట్లా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మరి అరామిక్ మాట్లాడుతున్నారు, గ్రీకు మాట్లాడుతున్నారు, హెబ్రూ మాట్లాడుతున్నారు. అరే వీళ్ళకు ఒకటే భాష వచ్చు కదా, ఇన్ని భాష ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇది ఎవరి కార్యము? దేవుని కార్యం. అంతేకాకుండా ఇంచుమించు కొన్ని వందల మంది, వేల మంది పెంతెకొస్తు దినమున వేల మంది అక్కడ సమకూర్చబడినప్పుడు మరి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అయ్యా ఆశ్చర్యపోవద్దు, మరి ఈ అభిషేకం ఎవరిచ్చారంటే యేసు ప్రభు. ఎవరైతే మీరు సిలువేసిరో ఆ యేసు ప్రభు మరణం గెలిచి తిరిగి లేచిండు. ఆయన చెప్పినటువంటి వరము మా మీదకి వచ్చింది కాబట్టి మేము ఇంత ధైర్యంగా భాషల్లో మేము మాట్లాడుతున్నాం. ఇది దేవుని కార్యం తప్ప ఇంకే కార్యం కాదు. ఆయనను మరణము బంధించలేకపోయింది, ఆయన తిరిగి లేచిండు అన్నప్పుడు వాళ్ళు ఉదయం నొచ్చుకొని, అయ్యా మేమేం చేయాలి, మా పాపాలు ఎట్లా క్షమపడతాయంటే ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోండి, మీకు రక్షణ కలుగుతుంది, మనకు పరలోక వారసత్వము పరలోకంలో ఉన్నది అన్నప్పుడు ఇంచుమించు ఒక స్త్రీని, ఒక ఆడబిడ్డను చూసి భయపడినటువంటి పేతురు ధైర్యంతో చెప్పినప్పుడు 3000 మంది ఆ రోజు నీటి బాప్తిసము తీసుకున్నారట. పాపలు సమస్త మహిమ గంటకు దేవుని కాదు. ఆ తర్వాత అపోస్తలు ఒక్కొక్కరు ఒక్కో దేశానికి వెళ్ళారు. మరి అపోస్తలైన తోమా మన దేశంలో అడుగుపెట్టిండు. ఆయన అప్పుడు ఈ దేశ ప్రజలకు ఏం తెలియదు, ఆయన భాష వీళ్ళకి తెలియదు, వీళ్ళ భాష ఆయనకు తెలియదు. ఎక్కడ అడుగుపెట్టినంటే పడవ ప్రయాణంలో కేరళలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటిగా భాష తెలియదు, భాష తెలుస్తలేదు. కానీ ఉదయాన్నే ఏం చేస్తున్నారంటే వాళ్ళు మొక్కుతూ మరి స్నానాలు చేస్తున్నప్పుడు మరి తోమా చూసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ అక్కడ ఉన్నారు, పూజారులు అక్కడ ఉన్నప్పుడు ఈయన అలా ముందు వచ్చి, కొత్త వ్యక్తి వచ్చినప్పుడు తెలిసిపోతుంది కదా, ఇట్లా సముద్రంలో ఇట్లా ధోని అంతా ఇట్లా నీళ్లు తీసినప్పుడు మరి బియ్యంలో నీళ్ళు తీస్తే బియ్యం తీస్తే ఎట్లా గుంతుంటుందో ఆ నీళ్ళు అట్లా గుంతయినాయి అట. అంతేకాకుండా నీళ్ళు ఇట్లా అన్నాడట, అట్లనే ఆగిపోయినాయి. అలా ఆశ్చర్యం అనిపించింది, నీళ్లు పైకి ఉండిపోయినా ఆగిపోయినాయి, ఇదేంది ఆశ్చర్యము, మళ్ళీ అక్కడ గుంత కనిపిస్తుంది అన్నప్పుడు, అప్పుడు సైగలతో యేసుప్రభు పాపుల నిమిత్తం మన్నించి తీర్లేసిన అన్నప్పుడు, అప్పుడు ఇంచుమించు మొట్టమొదటిగా నమ్మింది ఎవరంటే బ్రాహ్మిన్సే. హల్లెలూయా. ఆ తర్వాత చెన్నై వచ్చిండు. ఆ తర్వాత అనేక ప్రజలు సువార్త ప్రకటింపబడ్డది, మారుమనసు పొందుకున్నారు. అక్కడి నుంచి ఈ దేశమంతటా సువార్త వ్యాపించింది. చాలామంది ఏమనుకున్నారంటే, నేను కూడా ఒకప్పుడు ఏమనుకుంటున్నానంటే క్రైస్తవులకే దేవుడు యేసుప్రభు అనుకున్నా. నేను ఒకప్పుడు అగేన్స్ట్, కానీ నెమ్మది శాంతి లేనప్పుడు నాకెవరు చెప్పారంటే ఒక స్నేహితుడు బ్రాహ్మణ్ చెప్పిండు యేసుప్రభు నిజమని దేవుడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటాము, మన పూజారులు బ్రాహ్మిన్స్ అనుకుంటాం, కానీ నాకు బ్రాహ్మణుడు ఏం చెప్పారంటే యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పాను. శాంతి సమాధానం లేదు అప్పుడు. ఆ శాంతి సమాధానం లేక మరి ఆ సిగరెట్లు అవి డ్రింక్స్ తీసుకున్నప్పుడు ఇంచుమించు సంవత్సరం అమ్మనికి ఒకటి చెప్తా అన్నప్పుడు నైట్ ఇంచుమించు 11 రాత్రి అవుతుంది. ఒక కేఫ్లో ఉన్నాము, టీ తాగుతున్నాము. మరి బొట్టు లేకుండా నేను బయటికి వెళ్ళకపోతుంటే ఆ పరిస్థితి లోపల
ఒకటి చెప్తానప్పుడు సంవత్సరం నుంచి ఇంచుమించు చెప్తాను అదేంటిది బట్టి చెప్పన్నప్పుడు నీకు శాంతి సమాధానం ఉందంటే లేదని చెప్పిన. ఆ శాంతి సమాధానం ఇచ్చేది ఎవరంటే యేసు ప్రభు అని చెప్పాడు. ఆర్గ్యుమెంట్ అయింది, అరే ఇన్ని రోజులు నువ్వు బ్రాహ్మణ్ను మరి పూజలు చేస్తారు మీ ప్రియపుత్రులు, మన దేవుని గురించి చెప్పాలి కానీ యేసు గురించి ఎందుకు చెప్తున్నావు? నేను ఏమనుకుంటుంటే యేసు ప్రభు అంటే బ్రిటిష్ మతస్థుడు దేవుడు అనుకుంటుంటే, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనుకుంటుంటే, క్రైస్తవుల దేవుడు అనుకుంటుంది, కానీ అందరికీ దేవుడు అని నాకు తెలియదు. మరి శాంతి ఉన్నదా మరి అంటే శాంతి లేదు, నాకు ఆయనకు తెలుసు, నాకు తెలుసు. మరి నేను అంటే శాంతినిచ్చే దేవుడు అని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే మాట్లాడే దేవుడు అని చెప్పాడు. అప్పటి వరకు ఏ దేవుడు నాతో మాట్లాడు, యమన ప్రాయంలో ఉన్న మంచిగా అయితే మాట్లాడేదేమంటే ఆశ్చర్యపోయాను. అప్పటి వరకు తిరుపతి వెళ్ళినా, గుట్టకి వెళ్ళినా, షిరిడి వెళ్ళినా, ఎంటికలు ఇచ్చినా, మరి ఓల్డ్ సిటీలోకి ఒక మత పిచ్చి ఉంటుంది. నేను అదే మత పిచ్చిలో ఉన్నా, కానీ మరి ఆ మతం నాకు ఏం చేయలేకపోయింది. శాంతి సమాధానం ఇవ్వలే, నెమ్మది ఇవ్వలే. మరి అన్నీ నాకు కావాల్సినవన్నీ అందుతున్నాయి, కానీ ఉదయం ఎట్లుందంటే మీదికి బాగానే ఉన్నా, స్పోర్ట్స్ మెన్ కాబట్టి ఆయనతో ఉన్నా, మరి మేడిపండు లాగున్నా, చూడ నుండు మేడిపండు నిండా పొట్ట విప్పు చూస్తే పురుగులు ఉంటాయి. నా బతుకు అట్లా మీదికి బాగానే ఉన్నా, కానీ చెబితే అంత భయంకరమైన పరిస్థితి, నెమ్మది లేదు, నాకు శాంతి లేదు. నిద్ర సరైన నిద్రలో నేను పండుకోపోతే 3 గంటలకు 4 గంటలకు వంటుంటే, పొద్దున 10-11 గంటలకు వేస్తుంటే. అటువంటి పరిస్థితుల్లో పూట నా స్నేహితుడు మరి శ్రీనివాస్ అనే వ్యక్తి రామణుడు యేసుని చెప్పినప్పుడు శాంతినిచ్చే దేవుడు ఆర్గ్యుమెంట్ అయింది, ఆదించిన, కానీ ఒకటేమన్నా శాంతినిచ్చే దేవుడు అని చెప్పాను. ఈ శాంతి ఎక్కడ నాకు దొరకలే. అంతేకాకుండా మాట్లాడే దేవుడు అని చెప్పాను. ఏ దేవుడు నాతో మాట్లాడలేదు. నేనేం చేయాలన్నప్పుడు ఆయన ఏమన్నా అంటే భూమి ఆకాశము ఆయనది, నువ్వు ఆయనకేమిస్తావు, వెండి బంగారం ఆయనది, నువ్వు ఆయనకేమిస్తావు, చెడిపోయిన నీ హృదయము ఇవ్వు. నీ హృదయం చెడిపోయిందా అంటే అవును నేను పాపిని అని చెప్పిన. పాపులు ఒక్కరికి యేసుప్రభు వచ్చింది కాబట్టి యేసుప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు. ఆ తర్వాత నువ్వేం అడుగుతావు అడుగు అని చెప్పి సార్ అడుగుతావు అని చెప్పిన. మరి బయటికి వెళ్తూ ఉంటే, రాత్రికి వెళ్తూ ఉంటే అమ్మ రాగాను అంటే మొట్టమొదటిగా నువ్వేం అడగాలంటే నాన్నమ్మ అడగమన్నా. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసరికి మరి 1-2 అయింది, పడుకున్నా. లేచిన 10 గంటలకు లేచిన. మరి యేసుబాబు నా మటుకు నేను పాపిని, నన్ను క్షమించు, నాకు జ్ఞానం ప్రసాదించమని కళ్ళు మూసుకొని అడిగాను. వెలుగు అనిపించింది. ఆ వెలుగులో యేసు ప్రభు మాట్లాడాడు. ఖబరు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు ఆయన సేవ చేస్తా అనుకోలే, ఆయన గురించి చెప్తా అనుకోలే, ఆయన నమ్ముతా అనుకోలే, ఆయన గురించి ప్రకటిస్తా అనుకోలే, కానీ ఈరోజు నన్ను మార్చింది. చాలామందికి అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదు. చనిపోతే ఎక్కడ పోతారో కూడా వాళ్ళకు తెలియదు. అయితే మన కొరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ మనము ఏం చేయాలంటే దారి అయితే లేదు. వాళ్ళ యుద్ధకు మనం వెళ్ళడానికి, వాళ్ళు మన యుద్ధకు రావడానికి దారి అయితే లేదు. అయితే మనం ఏం చేయాలంటే యేసుప్రభువైన నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని. కాబట్టి దారి చే ప్రభు మా కొరకు, మార్గం సరళం చే ప్రభు అన్నప్పుడు మరి ఇక్కడ మనం ఎట్లా అడుగు పెట్టమో అనేక ప్రాంతాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు వెళ్ళి మనం తెలియని ప్రజలకు స్వార్థ ప్రకటించాలి. ఆ స్వార్థ ఏంటిదంటే నిజమైన దేవుడు యేసు ప్రభు పాపుల కొరకు మరణించి తిరిలేసాడు. మన పరలోక పౌరసత్వము ఈ లోకం కాదు, కానీ పరలోకం అని మనం చెప్పాలి. భూమి మీద మనిషి ఎన్ని రోజులు బతుకుతాడు? నరునాయసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. కానీ ఈ యాత్ర ముగించేంత వరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ సాధ్యమైనంత వరకు ఇతరుల కొరకు ప్రార్థిస్తూ తెలియని ప్రజలకు తప్పకుండా మనము ప్రకటించే బాధ్యత మనందరికీ ఉన్నది. హల్లెలూయా. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మనం పరిశుద్ధంగా ఉండాలా, మరి వాళ్ళకు ప్రకటించాలి. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళు అనుకున్నది సాధించలేనప్పుడు, ఓటమి పాలైనప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు. కొంతమంది చదువులో సాధించలేకపోతున్నారు, మరికొంతమంది వ్యాపారంలో సాధించలేకపోతున్నారు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి. అనుకునే సాధించలేనప్పుడు అంత అయిపోయింది అనుకొని మనిషి చచ్చిపోతున్నాడు. మనం అనుకున్నది కాకపోవచ్చు, కానీ తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి మనం సహాయం అడిగితే 100 పాలు దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. మామూలు మనుషులు కూడా
విద్య లేని పామరులను కూడా దేవుడు బలంగా వాడుకున్నాడు. పేతురు రాత్రంతా కష్టం చేపలు పట్టడానికి ప్రయత్నం చేసినా ఒక చేప పట్టలేదు, ఒక చేప కూడా పట్టలేదు. మరి దేవుడు మరి యేసు ప్రభు ఒక అడుగు అంతా నాకు స్థలం ఇయ్యి నేను బోధిస్తా నా ప్రజలకు అన్నప్పుడు సంతోషంగా సిమోను మరి ఆహ్వానించినప్పుడు మరి చెప్పడం ప్రారంభించిన తర్వాత గంట 2 గంటలు ప్రకటించిన తర్వాత ఎవరికి వాళ్ళుగా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరు సిమోను మిగిలిపోయిన తర్వాత సిమోనా ఇప్పుడు కాస్త లోతునికి తీసుకెళ్ళి చేపలు వేసినప్పుడు ప్రభు రాత్రంతా పట్టినప్పటికీ ఒక్క చేప పడదు, కానీ నీ మాట చొప్పున నేను వేస్తాన్నప్పుడు మరి ఆయన వేసినప్పుడు విస్తారమైన చేపలు అక్కడ పట్టింది. ఇంచుమించు ఎన్ని దోణెలు? 2 దోణెలు. ఆశ్చర్యపోయారు అక్కడ, ఆశ్చర్యపోవడమే కాకుండా అప్పుడు ఆయనకైనా ఏమేనంటే ప్రభా నేను పాపిని, నా నుంచి దూరం లేదు. యేసు ఎవరి కొరకు వచ్చిండు? పాపుల కొరకు వచ్చిండు. వైద్యుడు ఎవరి కొరకు అవసరము? రోగుల కొరకు అవసరం అని చెప్పి భయపడొద్దు, నేను మనుషులను పట్టుజాలుగా నేను చేస్తా. ప్రతి మనిషికి ఏదో ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని గెలవాలంటే మన శక్తి మన బలము సరిపోదు. బలవంతుని చూసి బలహీనకు బలమవుతుంది, జ్ఞానవంతుని చూసి జ్ఞానునికి భయం అవుతుంది, ఉన్నోని చూసి పేదోనికి భయం అవుతుంది. హల్లెలూయా. జయం పొందుకుని చూసి ఓడిపోయినోనికి భయం అయిపోతుంది. ఏదో ఒక భయం మనం ఆవరిస్తూ ఉంటుంది. రోగం చూస్తే భయం, పేదరికం చూస్తే భయం, పనులు లేకపోతే భయం, చదువుకు భయం, ఓడిపోతే భయం, పడిపోతే భయం, మరి పరిస్థితి చూస్తే భయం. ఈ పరిస్థితులన్నింటినీ మనం జయించాలంటే ఒకటేంటిదంటే దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించినప్పుడు తప్పకుండా ఏం చేస్తాడు? మనకు శక్తిని, మనకు బలాన్ని ఇస్తాడు. లోకాన్ని జయించే శక్తి మనకిస్తాడు. లోకాన్ని జయించమంటే ఈ లోకం ఉన్నవాడు చాలా బలవంతుడు. వాడు ఆ బలవంతుని జయించాలంటే నీ బలం సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు, నీ డబ్బు సరిపోదు. ఆ బలవంతుని జయించాలంటే జయించిన యేసుక్రీస్తుని నువ్వేం చేయాలా? నమ్మి ఆయనను వెంబడించాలి. అభిషేకం అడగాలి. సబర్లు కొట్టు. అభిషేకం అడిగినప్పుడు దేవుడు బలమైన కార్యాలు నీ ద్వారా నా ద్వారా జరిపిస్తాడు. ఇంకోటి, దేవుడు మనం చేసి అలసిపోతాం. అలసిపోయినప్పుడు మళ్ళీ ఎక్కడ రావాలా? దేవుని దగ్గర రావాలి. అలసిపోయిన ప్రభా నాకు శక్తి ప్రసాదించిన ఆయన తప్పకుండా శక్తిని ఇస్తాడు. మరి దేవుడు ఇవ్వడానికి అలసిపోడు. నువ్వు అడిగేది నేర్చుకోవాలా, తట్టేది నేర్చుకోవాలా, ఆయన వెతికేది నేర్చుకోవాలా. రోజు రోజుకు ఆయన సమీపిస్తూ ఉంటే, మనం సమీపిస్తూ ఉంటే మన అభిషేకం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఇంట్లో అడుగు వేసినట్టుగా మరి ఒక రవాలాగా తీసుకున్నట్టుగా ప్రాంతాలు పట్టణాలు కూడా మనం తీసుకోవడానికి కూడా దేవుడు సహాయం ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఒక జాన్ నాక్స్ అనే దైవజనుడు మరి అక్కడ భయంకరమైన పరిస్థితి ఉన్నది. యేసుప్రభువుని చెప్పడానికి అక్కడికి వీలు లేదు. యేసుప్రభువుని చెప్పడానికి ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి రాణులు కూడా అడ్డుపడతారు, నాయకత్వం కూడా అడ్డుపడుతుంది. అటువంటి పరిస్థితి లోపల ఆ భక్తుడు ఒక మాట అన్నాడు, ప్రభా ఇస్తే ఈ స్కాట్లాండ్ అంటే ఇప్పుడు మనది భారతదేశం ఎట్లనో స్కాట్లాండ్ ఇవ్వు, లేకపోతే నన్ను తీసుకెళ్ళి ప్రభా. స్కాట్లాండ్ ఎందుకు ఇవ్వమంటున్నాడు? అక్కడున్న ప్రజలకు సువార్త ప్రకటించాలా. అక్కడున్న ప్రజలంతా యేసుప్రభువుని నమ్మరు. ఎవరు నమ్ముతారంటే మేరీ మాతను నమ్ముతారు. మేరీ మాత మన కొరకు ఎవరి కొరకు కూడా ఆమె రక్తం చిందించి ప్రాణము పెట్టలేదు. యేసుప్రభు పెట్టింది, మేరీ మాత కొరకు కూడా ఆయన పెట్టింది. కాబట్టి మరి ప్రార్థించినప్పుడు ఆయన మీద విశ్వ ప్రయత్నాలు చేశారు ఆయన చంపడానికి, కానీ దేవుడు ఆయనకు జయమిచ్చిండు, బలమిచ్చిండు. ఆయనటువంటి స్నేహితులు కూడా ఆయన కొరకు ప్రార్థించినప్పుడు బలంగా సువార్త ప్రకటించుకోపడించిండు. స్కాట్లాండ్ అంతా ఆయన సందేశాల ద్వారా మార్చబడదు. కాబట్టి కూడా ఎవరిని ఎట్లయినా వాడుకుంటాడు దేవుడు. నీకు చదువు ఉందా, డబ్బు ఉందా, అది దేవుడు చూడాడు. హృదయం, దేవునికి అంకితమైన హృదయం నీకు ఉండాలంటే ప్రతిరోజు దేవుని దగ్గర రావాలి. హల్లెలూయా. మనది స్కూటర్ కానీ, బైక్ కానీ, మరి కారు కానీ ఖరాబ్ అయితే ఎక్కడ తీసుకెళ్తాం? మనం సర్వీసింగ్కి తీసుకెళ్తాం, మెకానిక్ బాగా చేస్తారు అక్కడ. మన జీవితం బాగా కావాలంటే, మనం బహుగా గొప్పగా వాడాలంటే నీకు ఇచ్చిన పరిచర్య, నీకు ఇచ్చిన పనులు, నీకు ఇచ్చిన వ్యాపారాలు ఫలభరితం ఉండాలంటే, నీకు ఇచ్చిన జీవితం బాగుండాలంటే
బాగు చేసే దేవుని దగ్గర రావాలి. చాలామంది కొన్ని రోజులే ప్రయాణం చేస్తారు యేసుప్రభుతో అంటే, కొన్ని రోజుల మటుకు దేవుని వెంబడించడానికి కాదు, ఊపిరినంత వరకు ప్రయాణం చేయాలి. పొందుకునేంత వరకే కాదు ఆ యేసుప్రభుని వెంబడించేది, అందుకునేంత వరకు. చాలామంది ఎక్కడి వరకు ప్రయాణం చేస్తారు, వాళ్ళు చదువు పాస్ అయినంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు, పెళ్ళి అయ్యేంత వరకు, పిల్లలు పుట్టేంత వరకు, ఇల్లు గుడిసెలు ఉండడానికి ఇల్లు దొరికేంత వరకు. అంతకాదు, ఏది దొరికినా ఏది దొరకకపోయినా నేను బతుకునిస్తూ ఉంటాడు దేవుడు. అయితే ఊపిరినంత వరకు దేవుణ్ణి వెంబడిస్తూనే ఉండాలి. సబర్లు కొట్టు వెంబడిస్తే ఏం చేయాలా? మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని గురించి మనము ప్రకటించాలి. ఇది ఎవరి బాధ్యత? దైవజనులక కాదు, నమ్ముకున్న ప్రతి బిడ్డకు బాధ్యత. ఎందుకంటే మనం బిచ్చగాలం కాదు, మనం ఎవరేమన్నామో ఆయన వారసులమైనా. నువ్వు వారసత్వం ఉన్నట్టు నీవు వారసులు భూమి మీద చాలామంది దేవుని వారసులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి, వాళ్ళకి చెప్పాలి యేసుప్రభు నీ పాపాలకు మన్నించని చెప్పాలా. యేసుప్రభు తీర్లు వేసేయండు. అంతేకాకుండా ఇది తాత్కాలికమైన అడ్రస్, మనది శాశ్వతమైనది అడ్రస్. మరి నరకం ఉన్నది, పరలోకం ఉన్నదని చెప్పే బాధ్యత నీకు నాకున్నది. దీన్ని బట్టి నువ్వు యేసుప్రభుని చెప్పుతున్నప్పుడు స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన పొందుకున్న గాయం చేత స్వస్థత ఉన్నది. ఓడిపోయిన వారికి జయం ఇస్తాడు, కుటుంబాలను కడతాడు. ప్రేమ కొరకు దాహం, ఆకలి దప్పుల్లోనికి ప్రేమ అందించి వానిలో ప్రేమ పెట్టి లోకానికి ప్రేమ అందించే బిడ్డలుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు. అయితే అదే పేతురు ఒకసారి మరి మధ్యాహ్నం పేతురు యోహాను మరి మధ్యాహ్న కాలంలో ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టుక నుండే కుంటోడు, మరి బలహీనమైన కాళ్ళు, మరి బిచ్చం అడుగుతూ ఉంటుంటే మరి నా వైపు చూడు అన్నప్పుడు ఏదో ఇస్తాను అనుకున్నప్పుడు ఒక మాటలను పేరు ఏమనంటే, నా యొద్ద వెండి బంగారం లేదు కానీ నాకు కలిగింది ఇస్తున్నా, ప్రభు యేసుక్రీస్తునామములో లేచి నిలబడేసరికి నూతన శక్తి పొందుకున్నాడు. ఆ బలహీనమైన కాలు బలం పొందుకునే, అంతేకాకుండా నిలబడమే కాకుండా గంతులేసి పరుగులు చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. ఇంచుమించు 4000 మంది బాప్తిజము తీసుకున్నారు. హల్లెలూయా. అయితే మనము దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమించే మనసు నీకు ఉండాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు తోటి మనిషిని కూడా మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాం. హల్లెలూయా. అయితే వాక్యం ఏమంటారంటే మరి కీర్తనలో మరి 2వ అధ్యాయము 7వ వచనం ఉంటుంది, అడుగుము జనములను స్వాస్థ్యంగాను బూదిగంతల వరకు నేను సొత్తుగా ఇస్తా అని చెప్పి. అయితే మనం అడగాల, మనుషులను అప్పగించును ఆయన, జనములను అప్పగించును ఆయన, ఆత్మలు అప్పగించు ప్రభువా. నువ్వు ఒకటే పని, ఆత్మలు నడిపించు ప్రభు. తెలియని ప్రజలకు నేను ఏ విధంగా చెప్పాలి? బయలుపరిచే ప్రభు. తెలియని ప్రజలకు స్వాత అందింపచే ప్రభు అన్నప్పుడు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ప్రార్థన అంటే ఏదో ఇంత నీళ్ళు ప్రభా, ఇంత బట్టలు ప్రభా, ఇంత ఉండడానికి ఇల్లు ప్రభు, ఇది అడుగొద్దని కాదు. కానీ దీన్ని మించిన ప్రార్థన దేని కొరకు చేయాలంటే నశించిపోతున్న ఆత్మలను మనము అడగాల. నశించిపోతున్న ఆత్మలకు స్వాత ప్రకటించడానికి దారి చెప్పు అని అడగాల. అందులో మనకు చెందిన వాళ్ళు ఉన్నారు, మరి దేవునికి చెందిన వారు చాలామంది ఉన్నారు. 150 కోట్ల మంది దేశంలో ఉన్నారు. ఎవరితో మనం కాంపిటీషన్ చేసే అవసరం లేదు. మరి దేవుడు మొదలుపెట్టిన కార్యాలు ఈ స్థలాలు సరిపోవు. ఈ 4 ఫ్లోర్లు ఉన్నాయి కదా, ఈ 4 ఫ్లోర్లు సరిపోవు, మరి గ్రౌండ్లు సరిపోవు. కానీ ఎవరు కదలాలి? ముందు దేవుడు కదలాలంటే మనిషి కదలాలి. మనిషి కదిలి ఏం చేయాలి? దేవుని కదిలించాలి. ఎప్పుడు దేవుడు కదులుతాడు? నువ్వు ప్రార్థించినప్పుడు కలుగుతావు, స్తుతించినప్పుడు దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. అయితే మనము ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. యేసుప్రభు ఇంకేం చేసిండు? గుడ్డోళ్ళకు చూపునిచ్చాడు. మనం కూడా ప్రార్థిస్తే గుడ్డోళ్ళు బాగైపోతారు. కానీ ఆ శక్తి, అభిషేకం మన మీదకి రావాలి. అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు మరి సచ్చినోడు కూడా ఈజీగా లేవడం గొప్ప విషయం ఏమి కాదు. కానీ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణతో పాటు స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు అవసరం. మరి స్థల ఓనరు అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదు. శాంతి ప్రసాదించమని మనం అడిగినప్పుడు, తను నమ్ముకున్నప్పుడు తను కూడా శాంతి సమాధానము ఇస్తాడు తప్పకుండా. మరి శాంతి లేక, సమాధానం లేక చాలామంది ఉన్నారు. మనకు శాంతి సమాధానం ఎప్పుడు వస్తుందంటే సువార్త చెప్పినప్పుడు. అరే అంత బాగున్నది కదా, ఈయనకేమవసరం అనుకుంటే కాదు. అందరికీ ఎవరు అవసరము? యేసు అవసరం తప్పకుండా. అయితే అందరినీ బాగు చేసేది యేసు. ఒక మెకానిక్ ఒక వాహనాన్ని ఏ విధంగా బాగు చేస్తాడో, మనిషిని బాగు చేసేది ఎవరి దగ్గర ఉందంటే మన సృష్టికర్త దగ్గర ఉన్నది. ఆయన మాత్రమే చేయగలుగుతాడు.
మన పిల్లల్ని మనం బాగా చేయలేం, మన పిల్లలకు ఒకవైపు నడిపించగలుగుతాం, కానీ వారి హృదయంలో నెమ్మది ఇవ్వాలంటే ఎవరు ఇవ్వగలుగుతారంటే దేవుడు ఇవ్వగలగాలి. దేవుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. మనకు మనుషుల సహవాసం దొరుకుతుంది నిజమే, కానీ మన గుండెల్లో నెమ్మది ఎవరు ఇస్తారంటే యేసుప్రభువే ఇవ్వాలి. కొన్నిసార్లు ఆయా సందర్భాల్లో పూట మనం అనుకున్నట్టు జరిగాయి, మన మైండ్ చెడిపోతుంది. మన మైండ్ ఏమవుతుంది అంటే బాధ నొందుతుంది, మన హృదయం బాధ నొందుతుంది. అప్పుడు ఏం చేయాలి? మనము దేవుని దగ్గర రావాలి. ప్రభు, ఈ విషయాన్ని బట్టి నా హృదయం ఏమైంది? కలత చెందింది ప్రభు, నా ఉదయాన్ని బాగు చేయంటే తప్పకుండా సాయం చేస్తాను. ఒకవైపు నువ్వు పరిచయం చేసినావు, నీకు మెప్పు రావాలి, మెప్పు రాదు, ఒక గాయం వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా నువ్వు అట్లుంటే ఇంకా గాయం ఎక్కువైపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రభు, నాకు ఇక్కడ నుంచి ఏమంటారు మెప్పు రావాలి, కానీ మెప్పు రాకుండా నాకేమొచ్చింది? గాయమైంది ప్రభు, అవమానం వచ్చింది అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అవమానానికి రెట్టింపు నీకేం చేస్తాడు? ఘనతనిస్తాడు. హల్లెలూయా! ఇది నిజం, ఇది సత్యం. మరి ఒక స్కూల్లో ఒక మొద్దు అనే వ్యక్తి ఉండే, ఆయన పేరు జార్జ్ ఏదో ఉంటుంది. మరి ఆ మొద్దును ఎవరు ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు అందరూ మొద్దు మొద్దు అంటే ఎంకరేజ్ చేయాలి మనం ఎవరికైనా. ఆ పిల్లోనికి ఎవరు కూడా ఎంకరేజ్ చేస్తలేరు. ఎంకరేజ్ చేయలేని పరిస్థితిలో పూట ఆ వ్యక్తి దేవుని ఎరిగినప్పుడు ఏం జరిగిందంటే, ప్రభా, మరి అందరు నన్ను మొద్దు అంటారు, నాకు తెలియలేదు, జ్ఞానం లేదు, చదువుతున్నా కానీ చదువు నాకు అబ్బుతలేదు. ప్రభా, మరి యేసుప్రభు నువ్వు నిజమైన దేవుడు అంట, అందరిని ప్రేమించి అందరి కొరకు మరణించి తిరిగేస్తున్నావు అంట. ప్రభా, నన్ను కూడా నువ్వు ప్రేమిస్తున్నావు నాయన, మరి నాకు సాయం చేయ, నాకు జ్ఞానం ప్రసాదించమని అడిగాను. అడిగితే ఏమైంది? ఆ మనిషికి జ్ఞానం ఇచ్చేసాడు దేవుడు. ఏదే కానీ దేవుని దగ్గర తక్కువది ఏది లేదు. నువ్వు రవ్వంత అడిగితే కుండంతలంతా ఇస్తాడు. అయితే ఆ మనిషికి జ్ఞానం ఇచ్చినప్పుడు మేధావి అయిపోయాడు, సైంటిస్ట్ అయిపోయాడు, జ్ఞానవంతుడు అయిపోయాడు, టీచర్లు కూడా చెప్పేంత అయిపోయాడు. లాస్ట్కు ఏమైందంటే ఆ దేశానికి ఒక ప్రెసిడెంట్గా మారాడు. సభలు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనుషుల దగ్గర నటించవచ్చు, మనుషుల దగ్గర నటించవద్దు, కానీ ఎవరు మనల్ని అర్థం చేసుకోకపోయినా 100కి 1000 పాలు దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎవరు నిన్ను క్షమించకపోయినా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా, నేను ఈ విషయంలో తప్పు అని చేసిన, నన్ను క్షమించంటే అక్షరాలు ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. ఏ కొరత తీర్చమన్నా దేవుడు తప్పకుండా కొరత అవసరత దేవుడు తీరుస్తాడు. అయితే నువ్వు సమయం తీసుకోవాలి. సమయం తీసుకొని ఒక మనిషితో ఎట్లా మాట్లాడతావో అంతకన్నా ఎక్కువగా దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. అంతేకాకుండా నువ్వు తృప్తి పొందుకున్న తర్వాత తృప్తి లేని బ్రతుకులు ఎన్నో ఉన్నాయి, వాళ్ళకు నువ్వేం చేయాలా? సమయం తీసుకోవాలి. సమయం తీసుకొని ప్రార్థన చేయాలి. మన సంఘస్థుల కొరకు, మన దైవజనుల కొరకు, మన ఇంటి వాళ్ళ కొరకు, మన బస్సు ప్రజల కొరకు నువ్వు ఉదయపూర్వకంగా చేయి, తప్పకుండా కాల్ చేయదు. మొండిగా నువ్వు ఏదో నోటితోటి ప్రార్థించి నీ ఉదయం దూరం పెట్టుకుంటే దేవుడు అది విన్నాడు. కానీ ఉదయపూర్వకం నువ్వు ప్రార్థించే కార్యము జరుగుతుంది. మరి సాయంకాలం నేను నైట్లా మరి టెక్స్ట్ వచ్చితే జర అంతరాయం కలిగింది ఈ విషయంలో. మనం అందరం ప్రార్థన చేసినాం, పొద్దున కూడా నైట్ కూడా పిల్లలు కూడా చెప్పిన జర ఆటంకం అవుతున్నది ఆరం జరగడానికి అన్నప్పుడు కలిసి చేసినాం, ప్రార్థించినాం. మరి దారి చేసిండు, అద్భుతం చేసిండు. ఇక్కడ కూడిక ఈ ఆరాధన జరుగుతుంది. మరి దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు. మనం ఇప్పటివరకు పట్టణం దాటకపోవచ్చు, రాష్ట్రం దాటకపోవచ్చు, రాష్ట్రం దాటిన దేశం దేశాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తలుచుకుంటే దాటిస్తాడు. అందుకే వేసుకోమంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వాత ప్రకటించు. దేవుని సమస్తం సాధ్యమే. ఏ వయసులో ఉన్నా దేవుడు వాడుకుంటాడు. కానీ నీకు ఆశ ఉండాలి. ఆశ గల ప్రారంభం ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు దేవుడు. ప్రతి విషయంలో నీకు ఆశంలో దేవుడు తృప్తిపరుస్తాడు. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు తప్పకుండా జరిపిస్తాడు. ఈ సందేశం దేవుడు దీవించును గాక. మనం ప్రార్థిస్తాం అందరం. శోంది ఖాల చాలా భయ ఈ